నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక లక్కీ చామ్గానే కనిపిస్తున్నారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఒక్కరోజు క్యాంపెయిన్ చేసే మహారాష్ట్రలో ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో జరగబోతున్న ఎలక్షన్స్కి కూడా మన రాష్ట్రం నుంచి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అనే మాటలైతే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమని ఫుల్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక లక్కీ చామ్ అని చెప్పవచ్చు సార్. మహారాష్ట్ర ఎలక్షన్స్లో అయితే తన మార్క్ చూపించేశారు. అండ్ ఇప్పుడు ఢిల్లీలో జరగబోతున్న ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయబోతున్నారనే ఒక ప్రచారం అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు వెళ్తున్నారా? ఒకవేళ వెళ్తే ఎప్పుడు వెళ్తారు? ఎక్కడ క్యాంపెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? మహారాష్ట్ర ఢిల్లీతో పోల్చుకుంటే మహారాష్ట్ర చాలా భిన్నం. మహారాష్ట్ర వాణిజ్య కేంద్రం కాబట్టి మహారాష్ట్రకు అనేక మంది తెలుగువారు ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా మహారాష్ట్ర వైపు సూరత్, బాంబే, పూణే ఈ అన్ని ప్రాంతాలకు, షోలాపూరు ఇట్లా చాలా ప్రాంతాలకు వలస వెళ్ళారు. కాబట్టి మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ సంఖ్య లాక్స్లో ఉంటుంది. సో అన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయటం కోసం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రావాలన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కొన్ని చోట్ల ప్రచారం చేశారు. 12 చోట్ల ప్రచారం చేస్తే దాదాపు 11 చోట్ల 12 చోట్ల గెలిచారు. అక్కడ కూడా దగ్గర 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. సో దేశమంతా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆల్రెడీ 21 గెలిచాడు. అదే కాదు, మహారాష్ట్రలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించారని చెప్పుకున్నారు. అయితే ఢిల్లీ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, ఢిల్లీలో తక్కువ తెలుగు వాళ్ళ సంఖ్య తక్కువ. రమారమి 1 లక్ష 2 లక్షల కంటే మించి ఉండదు తెలుగు వాళ్ళకి సంబంధించిన సంఖ్య. సో సెన్సస్ ప్రకారం చూసినా అంతే ఒక 2 lakhs వరకు ఉండొచ్చు. మొత్తం 1,50,00,000 మంది, 1,55,00,000 మంది ఢిల్లీలో ఓటర్లు ఉన్నారు. ఉంటే అందులో తెలుగు వాళ్ళ సంఖ్య చాలా మైన్యూట్ కదా. కాబట్టి బహుశా వీళ్ళిద్దరు క్యాంపెయిన్కి వెళ్తారా లేదా అనేది ఇప్పటివరకు లేదు. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే ఈరోజు 1వ తారీఖు, ఈరోజు ఫెబ్ 1st రోజు వెళ్తారు అనే ప్రచారాలు జరిగాయి. ఈరోజు 1వ తారీఖు. ఇప్పటివరకు అయితే మనకు అధికారికమైన సమాచారం లేదు. మొదటి నుంచి వెళ్తారంటున్నారు కానీ ఈరోజు సమాచారం లేదు. అంటే ఇంకొక 2 రోజులు మాత్రమే మధ్యలో ఉంది. సో 2, 3వ తారీఖు, 4వ తారీఖు ప్రచారం ఉండదు. సో రేపు ఎల్లుండి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళతారా లేదా అని పక్కన పెడితే వాళ్ళ అవసరం ఎంతవరకు ఉందని చూడు. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు సంఖ్య తక్కువైనా కానీ సో చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఢిల్లీలో. ఎందుకంటే హిందుత్వ నినాదం కానీ, సనాతన ధర్మం అంశం కానీ, ఈ మధ్య కాలంలో 100కు 100 స్ట్రైక్ రేట్ సాధించడం కానీ, వార్తల్లో దేశవ్యాప్తంగా వార్తల్లోని వ్యక్తిగా నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక పొలిటికల్ బేస్ ఏర్పడింది. ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఆయనకు ఒక పొలిటికల్ బేస్ ఏర్పడింది. పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్కి ఢిల్లీ కూడా అతీతం ఏం కాదు. డెఫినెట్గా వాళ్ళు చాలా కీన్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరో ఒక స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, 21 స్థానాలు పొడి చేసి 21 గెలిచాడు. ఒక సినిమా నటుడే కాదు, ఆయన ప్రజల పట్ల అత్యంత సేవాభావం కలిగిన వ్యక్తి. ఆయన మొత్తం సినిమా కెరీర్లో 100 కోట్ల రూపాయల వితరణ చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కష్టపడి సంపాదించి డబ్బులు పేదలకి ఇస్తున్న వ్యక్తి. ఎవరో ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మన దగ్గర ఉంటే బాగుంటుంది అని తమిళనాడు కనిపించింది, కేరళ కనిపించింది, కర్ణాటక కనిపించింది, ఇప్పుడు ఢిల్లీకి అనిపిస్తుంది, మహారాష్ట్రకి ఆల్రెడీ అనిపించింది. సో ఇలాంటి ఒక వ్యక్తి మనకు కావాలి అని అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం ఢిల్లీలో చాలామంది 2 లక్షల ఓటర్లు ఢిల్లీలో ఇవాళ కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ కొత్త ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయంటే, ఉడుకు రక్తం, అవినీతి లేని ప్రభుత్వం కావాలా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కావాలా, మాకు అవకాశాలు కల్పించే ప్రభుత్వం కావాలా అని యువత ఉరకలేస్తూ ఉంటారు. సో ఈ యువశక్తి అంతా కూడా 2 లక్షలే కానీ ఇంతకుముందు ఓటింగ్ మొత్తం కలిపితే ఒక యువశక్తి ఎస్పెషల్లీ ఢిల్లీలో ఒక 25 లక్షల మంది 25 years బిలో వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రెండ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆవేశం కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన ఆరేటింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరికీ అందరివాణ్ణి చేస్తాయి. సో ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఎక్కువ ఉంది కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గారు.
అయితే బహుశా ఇంతవరకు షెడ్యూల్ కాలేదు అంటే బహుశా మరి పవన్ కళ్యాణ్ గారు టూర్ ఉందా, ఎందుకంటే తెలుగు వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే కనుక మైన్యూట్ కాబట్టి సో తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చెప్పడం అవసరమా అనుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి చూడాలి వాళ్ళు ఎంతవరకు. సరే, ఇక మనం ఢిల్లీ ఎన్నికల విషయానికి వద్దాం. ఢిల్లీ ఎన్నికల్లో మనకి ప్రధానంగా అదే సార్, ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇప్పుడు ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్గానే ఉంది. కానీ రీసెంట్గా అయితే కేజ్రీవాల్ గారు అయితే ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని కొంచెం ఆయనకి ఒక నెగిటివ్ మార్క్ అనే చెప్పొచ్చు కదా. సో ఆ ఇంపాక్ట్ అన్నది ఇప్పుడు ఎలక్షన్స్ పైన పడుతుందంటారా? ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సో మళ్ళీ అక్కడ ఇప్పుడు మన ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ప్రచారం చేస్తే ఇక్కడ ఈయనకి ఇంత డ్రాబ్యాక్ ఉంది కదా, మన ఎన్డీఏకి కొంచెం ఏమైనా కలిసి వస్తుంది అంటారా ఇదంతా? ఎస్. అయితే ఇక్కడ ప్రధానంగా మనము చాలా రోజులుగా చాలామంది ఆలోచిస్తున్నది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి దాదాపు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అవును, దశాబ్ద కాలం. అంటే దశాబ్ద కాలంలో 3 సార్లు గెలిచింది. 2015, 2013లో గెలిచింది, తర్వాత 15లో గెలిచింది, 20లో గెలిచింది. సో ఆ రకంగా తీసుకుంటే దశాబ్ద కాలానికి పైగా అధికారంలో ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేకత రావచ్చు, రకరకాల కారణాలు, ఈ మధ్య కాలంలో ఆయన లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవచ్చు. కానీ విచిత్రంగా ప్రియాంక సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే లిక్కర్ స్కామ్ అనేది లీస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నాయి. చదువుకున్న వాళ్ళు ఢిల్లీలో ఇలాంటి స్కాములకు పాల్పడే వాళ్ళని గెలిపిస్తారా అంటే బహుశా వాళ్ళు నమ్మలేదేమో అనే ఒక అనుమానం మనకు కలుగుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? అవినీతి ఉద్యమాల దగ్గర నుంచి వచ్చాడు అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశానికి జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక చుక్కాని అవుతాడు అని దేశం మొత్తం మాట్లాడుకునే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించటంతో ఆయన పార్టీని తీసేసి మళ్ళీ అది ఒక ఎన్జిఓ సంస్థగా మారిపోయింది. సో ఆయన తర్వాత ఎవరు అనుకుంటే అన్నా హజారే మూమెంట్ నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఈ దేశానికి దిశానిర్దేశం చేయగలుగుతాడు, కొత్త తరం రాజకీయ నాయకుడు అని భావించారంతా. కానీ అనూహ్యంగా ఆయన కూడా లిక్కర్ స్కామ్లు ఇరుక్కుని ఈయన కూడానా అనేలాగా ఒక రకమైన అనుమానపు చూపులు ఆయన మీద వచ్చినాయి. ఇవాళ ఇంకొక నాయకుడు వచ్చాడు. ఇద్దరు నాయకులు వచ్చారు ఇవాళ దేశంలో. ఆ ఇద్దరు నాయకుల వైపు దేశం మొత్తం చూస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కాదు, నీతిగా నిజాయితీగా భారతదేశాన్ని ప్రపంచంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగిన నాయకులు ఇద్దరు భవిష్యత్తు నాయకులు కనపడుతున్నారు. ఒకళ్ళు యోగి ఆదిత్యనాథ్, రెండు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి వైపు చూస్తా ఉన్నారు. అయితే సరే, ఈ అంశాన్ని ఇక్కడ పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో ఆయన లిక్కర్ స్కామ్ పెద్దగా ప్రభావం చూపించట్లేదని సర్వేలని చెప్తా ఉన్నాయి. మొత్తం 70 స్థానాలు ఉన్నాయి ప్రియాంక. ఈ 70 స్థానాల్లో ఢిల్లీలో ఎవరికైతే 36 స్థానాలు వస్తాయో వాళ్ళు గెలుస్తారు. ఇవాళ 30 ఏళ్లుగా బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. చాలా విచిత్రమైన పరిస్థితిని మనం చూస్తాం. 3 సార్లు కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది, 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓడిపోయింది. అలాంటి బీజేపీ ఇప్పటికి కూడా 40% ఓటింగ్ అయితే కలిగి ఉంది బీజేపీ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడు కూడా గెలవట్ల 6 పర్యాయాల నుంచి. అదే సమయంలో విచిత్రం ఎందుకన్నానంటే అదే సమయంలో మీరు చూడండి 2014, 2019, 2024 3 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 7 స్థానాలుంటే 7 స్థానాలను కొట్టి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తోంది, సంవత్సరం తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడుతుంది. అంటే మనకు అర్థం కావాల్సింది ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మనకి ఢిల్లీకి కేజ్రీవాల్ కావాలి, దేశానికి మోడీ కావాలి. ఈ క్లారిటీ చాలా స్పష్టంగా ఉండాలి. సో ఆ క్లారిటీ మళ్ళీ అదే రిపీట్ అయిద్దా లేకపోతే ఏంటి? పోటీ బిట్వీన్ త్రిముఖ పోరు ఈసారి కాంగ్రెస్, బీజేపీ, కేజ్రీవాల్ ఆప్. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తేలిపోయినట్టుగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ తేలిపోవడం అనేది బీజేపీకి మైనస్. కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉండి ఒక 12-15% ఓట్లు, ఒక 15% ఓట్లు పుల్ చేయగలిగిందంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ డౌన్ అయింది, బీజేపీ హైప్ అయింది. ఇవాళ వస్తున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి బిలో 10% ఓటింగ్ మాత్రమే వచ్చేటట్టు కనబడతా ఉంది. కాబట్టి
మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ప్రభావితం చూపిస్తాయి ప్రియాంక. ఒకటి, ఉచితాలు అక్కడ కూడా ఏమి అతీతం కదా, అందరూ చదువుకున్న వాళ్ళే కానీ ఉచితాలు వాళ్ళు కూడా ఉచితాలకే ఓటేస్తారు. ఉచిత వైద్యం, ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు. ఆల్రెడీ వైద్యం విద్యకు సంబంధించి కేజ్రీవాల్ బ్రహ్మాండంగా చేశాడు, అందులో డౌట్ లేదు. ఉచిత కరెంటు, ఉచిత నీరు, మురికి వాడల్లో శుభ్రత, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా యమునా నది తీర ప్రాంతం. సో వీటితో పాటుగా మరికొన్ని, అంటే బీజేపీ అయితే ప్రెగ్నెంట్లకి 21,000, ప్రెగ్నెంట్ అయితే ఉమెన్ ఎవ్రీ మంత్ 21,000 ఇస్తానని చెప్పి బీజేపీ చెప్పింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే 8,500 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పింది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారో తెలియదు కానీ 8,500 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులకు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 2,500 ఉమెన్ పెన్షన్ ఇస్తానని చెప్పింది. జనరల్ పెన్షన్ 5,000 చెప్పింది. అలాగే గ్యాస్ సిలిండర్ 500కే అని చెప్పింది. 300 యూనిట్స్ ఉచిత విద్యుత్ అని చెప్పింది. ఇలాగా 25 లక్షల బీమా చెప్పింది. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇటువైపు ఇలాంటి 15 హామీలు ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. మహిళలకు నెల 2,100 రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నారు, అదే కొనసాగిస్తామని చెప్పింది. సో అదే సమయంలో 60 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ వైద్యం ఉచితం. ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేసుకున్న వైద్యం ఉచితం. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు ఇస్తామంది. నీరు కూడా నీటి మీటర్లు కూడా ఉంటాయి కదా, ఢిల్లీలో నీటి సమస్య కూడా బాగుంది. సో కాబట్టి ఉచిత నీరు ఇస్తాం, 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేస్తాం. ఇది అత్యవసరం అనమాట. ఇందులోనే అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి విజయం సాధిస్తూ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే నీళ్ల కోసం కటకటలాడిపోయేవాళ్ళు, విద్యుత్ బిల్లులు భరించలేకపోయేవాళ్ళు. అక్కడి నుంచి ఆ మురికి వాడలు, ప్రత్యేకంగా శీతల్ హౌ అనుంది ఒకటి, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ విద్యుత్తు అలాగే వాటరు ఈ రెండిటికి సమస్య ఫీల్ అయ్యేవాళ్ళు. వాటిని కవర్ చేశారు ఆయన, వాటిని అడ్రస్ చేశారు. కాబట్టి వాళ్ళు మొత్తం ఆ మురికివాడ మొత్తం ధారావి మురికివాడ అంటారు కదా అక్కడ బాంబేలో, అలాంటి మురికివాడ ఇదనమాట. ఇక్కడ వాళ్ళంతా కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు కేజ్రీవాల్కి. అలాగే ఆయన విద్యార్థులకు ఉచిత బస్సు ఇస్తున్నాడు. తర్వాత పూజారులకు, అలాగే సిక్కులు ఉంటారు, గ్రంథీలు అంటారు వాళ్ళని, వాళ్ళకు ఒక 18,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. బీజేపీ ఏం చెప్పింది, ప్రెగ్నెంట్లకు 21,000 ఇస్తాం ఎవ్రీ మంత్ అని చెప్పింది. ఎలా ప్రెగ్నెంట్స్ అంటే వాళ్ళు పని ఏం చేయలేరు కదా, ఇంకా 21,000 ఇస్తే పోషకాలకు ఉంటుంది, మంచి పోషకాహారం తినడానికి ఉంటుందని. అట్లానే బీజేపీ కూడా సేమ్. సో సేమ్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ అమలు చేస్తున్నవాడు ఎవరైతే ఉన్నారో గత 10 ఏళ్ల నుంచి వాడిని చూస్ చేసుకుంటారు కదా. ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఎడ్జ్ కనపడతా ఉంది. సో ఇవి ప్రభావితం చేసే అంశాలు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త ఎడ్జ్ కనపడతా ఉంది. ఆ ఎడ్జి నిజంగా ఉంటుందా, ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుంది, ఈ 4 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకొని, రాహుల్ గాంధీవి ఒక 3 నుంచి 4 టూర్లు క్యాన్సిల్ అయినాయి ఆయన అనారోగ్యం వల్ల. ఆ టూర్లు పడి ఉంటే బహుశా ఒక 3-4% తేడా వచ్చేది కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక వివాదాస్పదమైన కామెంట్ చేశాడు కేజ్రీవాల్, యమునా నదిలో హర్యానా వాళ్ళు విషం కలుపుతున్నారు, అది మాకు రోగాల బారిన పడుతున్నామని. సో అది హేట్రెడ్ స్పీచ్. దాన్ని అసలుకి ప్రధానమంత్రి తిప్పికొట్టారు. సో దానివల్ల ఇవాళ కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఆయన వివరణ ఇమ్మని అడిగింది. అలా కావాలని ఎందుకు కలుపుతారు, అట్లా విషయం కలుపుతారు? హర్యానా ప్రజలు దేశభక్తులు, వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు చాలామంది ఢిల్లీ పక్కనే కదా అని తిప్పికొట్టారు. ఏదేమైనా ఒక పెద్ద తేడా ఏం కనబడుతుందంటే, బీజేపీకి ఒక క్రౌడ్ పుల్లర్ అయిన ఒక నాయకుడు, లోకల్ నాయకుడు లేకపోవటం అనేది బీజేపీ 30 ఏళ్లుగా విజయం సాధించకపోవటానికి ఒక కారణంగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్లో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ మహా అంటే 3-4 సీట్లు గెలుస్తుందేమో అంటున్నారు. కానీ బీజేపీ కేజ్రీవాల్ మధ్యనే పోటీ. బట్ బీజేపీకి ఒక ఫేస్ ఆఫ్ ద ఢిల్లీ ఎవరు లేరు బీజేపీకి. ఆ పర్సన్ ఉండుంటే ఇప్పుడు కూడా మోదీ ఫేస్ చూపించే కొట్లాడాల్సి వస్తుంది వాళ్ళు. మోదీ ఫేస్ని జాతీయ స్థాయిలో దేశం కోసం యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఢిల్లీకి మాకెవరు అంటున్నారు. సో ఆ ఢిల్లీకి ఎవరు, మన బీజేపీ సరైన నాయకుడిని తీసుకురావడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. బహుశా అది కూడా ఒక రీజన్ బీజేపీ పుంజుకోకపోవడానికి. చూద్దాం ఈసారి ఏమన్నా ఫేట్ మారి మళ్ళీ ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా,
లేదా అనేది మనం చూడాలి. సర్వేలన్నీ నిజాలు అవుతాయని మనం అనుకోలేం కదా. అనుకోలేం కదా సార్ అది. సో సర్వేలు ఏం చెప్పినాయి మన రాష్ట్రంలో. సో కాబట్టి డెఫినెట్గా ఈసారి బహుశా బీజేపీ మార్పు కోరుకుంటారేమో ప్రజలని నాకు అనిపిస్తోంది. సర్వేలు ఎలా చెప్పినా, అరవింద్ కేజ్రీవాల్కి ఎడ్జ్ ఉందని చెప్పినా ఈసారి మార్పు కోరుకుంటారేమో ప్రజలు అని అనిపిస్తుంది. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.